రెడ్డి ఎమ్మెల్యేలు మార్చలేదు. ఓకే, రెడ్డి ఎమ్మెల్యేలు మేము ఎందుకు మారుస్తామయ్యా? మీరు భలే వాళ్ళు. రెడ్లు లేకపోతే ఏంది మా పరిస్థితి? ఈరోజు ఆడ ఎస్సీ సత్యవేడు నుంచి అందరు ఏడుస్తా ఉన్నారు. చిత్తూరు జిల్లా ఎవరు బీసీలు ఉన్నా ఎస్సీలు ఉన్నా ఎవరికి రిపోర్ట్ చేయాలా? పెద్దిరెడ్డి ఏం చెప్తే చెయ్యాలి. మీ ఇష్టం వచ్చినట్టు తోకాడిస్తే జగన్మోహన్ రెడ్డికి తోక కత్తిరిస్తాడని కూడా నేను మనవి చేస్తా ఉన్నా. అటువంటి పార్టీలో సామాజిక న్యాయం ఉంటుందని మనం నమ్ముతున్నావా? అది మన అవివేకం. ప్రజలు కళ్ళు తెరవాలి. ఒకటే గుర్తుపెట్టుకోండి, ఈరోజు పాపం మా అనిల్ కుమార్ యాదవ్ నువ్వు మార్చావు. ఎందుకు మార్చావని అడుగుతున్నా. ఎందుకంటే నెల్లూరు టౌన్ లో అనిల్ కుమార్ యాదవ్ సీటు సిరిగింది కాబట్టి. అనిల్ లోకేష్ గారిని దూషిస్తూ మాజీ మంత్రి అనిల్ కుమార్ నర్సరావుపేటలో చేసిన వ్యాఖ్యలపై మీ యొక్క అనిల్ కుమార్ నర్సరావు సిద్ధం సభలో అనిల్ కుమార్ యాదవ్ మొన్న సిద్ధం సభలో మేదరమెట్లలో మనం విన్నాం. అమ్మ అబ్బకు పుట్టుంటే లోకేష్ అమ్మ అబ్బకు పుట్టుంటే లోకేష్ నాదో చర్చకు సిద్ధమా అన్నాడు. రే అనిలా, అమ్మ అబ్బకే రా మనుషులు పుట్టేది. గాడిదలకు పుట్టర్రా రే, గాడిదలకి పుట్టర్రా. నువ్వేమన్నా గాడిదలకు పుట్టావంటే నేను అమ్మ అబ్బకు పుట్టా, లోకేష్ అమ్మ అబ్బకు పుట్టాడు. నువ్వేమో గాడిదలకు పుట్టావేమో నాకు తెలీదు. అయినా రే టూ మచ్ కదరే. నేను చూసారా వీడియో? లోకేష్ ఏంద్రే సరిగ్గా మాట్లాడలేవా? నీతో ఏంద్ర చర్చలకు వచ్చేదా? కిస్కా గొట్టంగాడివిరా నువ్వు? కిస్కా గొట్టంగాడివిరా నువ్వు? మా నాయకుడిని చర్చకు పిలిచేంత మొగోడివయ్యావంటారా నువ్వు? యూజ్లెస్ ఫెలో. ఈరోజు మేము చెప్తున్నాం, నువ్వు అనే డైలాగ్ నేను వేయగలుగుతా, నాకు ఇష్టంలే, కానీ వెయ్యాలా? జగన్మోహన్ రెడ్డి అమ్మకు పుట్టుంటే నారా లోకేష్ చేసిన ఛాలెంజ్కి చర్చకు సంసిద్ధమా? కమాన్ వచ్చే రా, చర్చకి రెడీ దమ్ముంటే. నీతో ఏంద్రా చర్చలు చేసేది? కిస్క గొట్టనాయుళ్ళందరూ మైకు పెట్టుకోవడం, చర్చకు రా ఏంద్రా మీతో చర్చకు వచ్చేది? మేమా యూజ్లెస్ ఫెలోస్?